హలో అండి, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం లెసన్లో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా పిక్స్వర్క్స్ యూస్ చేసి చూద్దాము. ఇది లాగిన్ అయ్యాము. మనకి ఈరోజు 30 క్రెడిట్స్ వచ్చాయి ఫ్రీగా. మనం ఈరోజు వీడియో క్రియేట్ చేసుకుందాం. కింద చూడండి, వీడియో మీద క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది. మనము ఇక్కడ ఏదన్నా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో చేయాలంటే దానికి ఒక ఇమేజ్ ఉండాలి కదా, ఆ ఇమేజ్ ఏదన్నా తీసుకోండి. మనము ఫస్ట్ లెసన్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేశాం కదా, లింగంది. ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను నేను. విత్ బ్యాక్గ్రౌండ్ యానిమల్స్ అన్ని క్రియేట్ చేశాం కదా. ఆ లెసన్ చూడకపోతే ఒకసారి చూడండి. ఆ ఇమేజ్ తీసుకొని దానికి నేను ఒక వీడియో చేస్తున్నాను. మనకి 20 క్రెడిట్సే పడుతుంది వీడియోకి. సో నేను కొంచెము 540 పిక్సెల్ తీసుకుంటే మనకు 30 క్రెడిట్స్ అవుతుంది. సో మనకి ఈరోజు వచ్చిన 30 క్రెడిట్స్ అన్నీ వాడేస్తున్నాము ఈ వీడియో క్రియేషన్కి. ఇక్కడ మనం ప్రాంప్ట్ రాసుకుందాం. ఇప్పుడు నేనైతే అన్ని యానిమల్స్ ముందుకి నడుచుకుంటూ వచ్చి శివలింగంకి అటు సైడ్ 2 యానిమల్స్, ఇటు సైడ్ 2 యానిమల్స్ కూర్చునేటట్టు రాద్దామని నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. చూడండి, మనకి కెమెరా వైపుగా అంటే ఎదురుగా యానిమల్స్ అన్నీ నడుచుకుంటూ వచ్చి అక్కడ శివలింగానికి బోత్ సైడ్స్ ఒక 2 యానిమల్స్ లెఫ్ట్ సైడ్, ఒక 2 యానిమల్స్ రైట్ సైడ్ వచ్చి కూర్చోవాలి అన్నట్టుగా నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. ఇదంతా సింపుల్ వర్డ్సే, మనమే ఓన్గా రాసేసుకోవచ్చు. తర్వాత క్రియేట్ చేసేస్తున్నాను. చూడండి, క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. అన్ని యానిమల్స్ నడుచుకుంటూ వచ్చి అటు 2 ఇటు 2 యానిమల్స్ వెళ్ళాయి, కానీ అవి కూర్చోలేదు. మన ప్రాంప్ట్లో సిట్ అని రాసాము, కానీ అవి కూర్చోలేదు. సో మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఎంత క్లియర్గా రాస్తే అంత బెటర్. మనము అవి వాటి రేర్ లెగ్స్ మీద, వెనక లెగ్స్ మీద నేలపైన కూర్చోవాలి అని ఇంకా క్లియర్గా రాసుంటే అవి ఇంకా కరెక్ట్గా వచ్చేది. సో ఇదైనా బాగానే ఉంది. మీరు డౌన్లోడ్ నొక్కండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్తో డౌన్లోడ్ అయిపోతుంది. దీనికి మీరు ఏదన్నా సాంగ్ యాడ్ చేసుకొని షార్ట్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, ఈరోజు ఇప్పుడు వరకు అయితే మనము ఇమేజ్ ఎలా చేసుకోవాలి, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, టెంప్లెట్ ఎలా యూస్ చేసుకోవాలి, వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో ఎక్స్టెండ్ నేర్చుకుందాం. ఎక్స్టెండ్ అంటే ఏంటి పర్పస్, ఏం చేస్తుంది ఇది అనేది చూద్దాము. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా ఉందో లేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.